కన్యారాశి ఫలితాలు. కన్యారాశి ఫలితాల్లో ఇది ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ కన్యారాశికి వస్తాయి. వీరి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ సంవత్సరం నూతన ఆస్తులు ఏర్పడతాయి. సంవత్సర ప్రారంభంలో రాహు రజతమూర్తి ఈ రాశి వారికి రాహు అంతగా బాధించడు. అయితే శని ప్రభావం కూడా వీరికి తక్కువగానే ఉన్నది. గురుడు ప్రారంభంలో రజతమూర్తి అవడం వల్ల గురు ప్రభావం చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి గురుగ్రహం చాలా మెండుగా ఉంది. ధనాదాయం ఉంటుంది. అనుకున్నవన్నీ సాధిస్తారు. స్త్రీల మూలకంగా కొన్ని గొడవలు కూడా ఉండేటువంటి చిన్న ప్రమాదం ఉన్నది. బంధువర్గం నుంచి కొంత ద్వేషం, అంటే వీరు బాగా అన్ని అనుకూలతలు సాధించడం వల్ల వారు అసూయపడేటువంటి చిన్న ప్రమాదం కూడా ఉన్నది. వీళ్ళు తల్లిదండ్రుల అనుగ్రహాలకి పాత్రులవుతారు. అలాగే పితృదేవతల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వీళ్ళకి చాలా బాగా ఉంది. విద్యార్థనతో పాటు ధన సంపాదనలో కూడా ఎలాంటి లోటు వీరికి ఉండదు. విద్యారంగంలో మంచి రాణింపు ఉంది. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. అలాగే ఫాల్గుణ మాసంలోకి వచ్చేటప్పటికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, శుభ ఫలితాలను ఇస్తారు. అలాగే కోరినవన్నీ సమకూరుతాయి. ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. అలాగే ధైర్య సాహసాలను కూడా వీరు ప్రదర్శిస్తారు. ఈ రాశి వారికి పూజలు చేసుకోవడం, చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు అవసరం ఏమీ లేదు వీరికి. ఏదైనప్పటికీ ప్రతి 45 రోజులకు కుజుడు మారుతూ ఉండడం వల్ల కుజునితో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి వీరికి. అందువల్ల రవి కూడా ప్రతి మాసం మారడం వల్ల రవితో కూడా వీరికి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం, ఆదిత్య హృదయం ఇటువంటి వాటిని పఠించడం వల్ల, స్తోత్రం చేయడం వల్ల, ఆయా దేవాలయాలను దర్శించుకుని పూజలు వగైరాలు చేసుకోవడం వల్ల వీరికి మంచి శుభాలు కలిగేటువంటి అవకాశం ఉంది.